ఫ్రెండ్స్ జస్ట్ 29 బాల్స్లోనే 94 రన్స్ అంటే ఏమిటో తెలుసా? ఇది నార్మల్ బ్యాటింగ్ అయితే కాదు, ఇది డిస్ట్రక్షన్. ఇది ఫైనల్ మ్యాచ్ లో జరిగిందంటే ఇంకా పెద్ద విషయం. శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది, కానీ వాళ్ళకు తెలియదు కొన్ని నిమిషాల తర్వాత వాళ్ళు ఎదుర్కోబోయేది బ్యాటింగ్ ని కాదు, తుఫాన్ని అని. ఇండియా ఫైనల్లో 377 రన్స్ భారీ టార్గెట్ పెట్టింది. చివరికి 66 రన్స్ తేడాతో ట్రాఫీని ఎత్తుకుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మ్యాచ్ లోకి వెళ్దాం. ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ ఇండియా వర్సెస్ శ్రీలంక ముందుగా టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ తీసుకుంది. వాళ్ళ ఆలోచన చాలా క్లియర్ గా ఉంది. ఫైనల్ ప్రెజర్ లో బ్యాటర్లను తొందరగా అవుట్ చేయాలి అని. కానీ వాళ్ళు ఊహించని విషయం ఒకటి ఉంది. ఈ రోజు టీమిండియా టాప్ ఆర్డర్ డిస్ట్రక్షన్ మోడ్ లో ఉంది అని. ఇక మ్యాచ్ స్టార్ట్ అయింది. ప్రియాన్ సారీ ఒక ఎండ్ లో స్టడీగా ఆడుతున్నారు, కానీ మరో ఎండ్ లో నిలబడ్డారు వైభవ్ సూర్యవంశీ. ఫస్ట్ కొన్ని బాల్స్ చూసినప్పుడే వాళ్ళకి అర్థమైపోయింది, ఈ కుర్రాడు ఈ రోజు ఏదో పెద్దగానే ప్లాన్ చేసుకుని వచ్చాడు అని. ఫస్ట్ బాలే బౌండరీ, నెక్స్ట్ బాల్ 6, ఆ తర్వాత మళ్ళీ 4. ఇలా స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, అసలు ఇది ఫైనల్ మ్యాచా లేక నెట్ సెషనా అని అనిపించేలా ఆడాడు. జస్ట్ 29 బాల్స్లోనే 94 రన్స్ కొట్టాడు. ఎస్, మీరు విన్న నిజమే, 94. అందులో 10 4లు 8 సిక్సర్లు. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి ఏకంగా 324. ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్, ఫైనల్ మ్యాచ్ లో ఒక ప్లేయర్ దాదాపు 100 పరుగులు చేశాడు, అది కూడా జస్ట్ 29 బాల్స్ లోనే. సో అది నార్మల్ ఇన్నింగ్స్ అయితే కాదు, మ్యాచ్ ని ముందే కిల్ చేసిన ఇన్నింగ్స్ అది. కానీ అసలు షాక్ ఏంటంటే, ఇంత డామినేషన్ చేస్తున్న ప్లేయర్ సెంచరీకి జస్ట్ 6 రన్స్ దూరంలో అవుట్ అయిపోయాడు. దీంతో స్టేడియం మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. వైభవ్ అవుట్ అయ్యాక చాలా మంది అనుకున్నారు ఇప్పుడు టీమిండియా స్పీడ్ తగ్గిపోతుందని. కానీ అక్కడే ఎంట్రీ ఇచ్చారు రుతురాజ్ గైక్వాడ్. 51 బాల్స్లో 40 రన్స్. వేగంగా కాదు, కానీ చాలా మెచ్యూర్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో కెప్టెన్ తిలక్ వర్మ 90 బాల్స్లో 67. చాలా మందికి ఈ ఇన్నింగ్స్ స్కోర్ కార్డులో పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ మ్యాచ్ పరంగా చూస్తే ఇది గోల్డెన్ ఇన్నింగ్స్. ఎందుకంటే వైభవ్ తుఫాన్ తర్వాత వికెట్లు పడిపోతే ఇండియా ఇబ్బందులు పడేది, కానీ తిలక్ వర్మ ఇన్నింగ్స్ మ్యాచ్ ని బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు వచ్చింది డెత్ ఓవర్స్. అక్కడే మ్యాచ్ కంప్లీట్ గా శ్రీలంక చేతుల నుంచి జారిపోయింది. విప్రజ్ నిగమ్ 27 రన్స్ తో మెప్పించారు, కానీ అసలు డిస్ట్రక్షన్ చేసింది మాత్రం అనుకుల్ రాయ్. 15 బాల్స్లోనే 39 రన్స్. ఒక్కసారిగా స్కోర్ బోర్డ్ 330 నుంచి 377కి వెళ్ళిపోయింది. ఇక 378 రన్స్ భారీ టార్గెట్ తో శ్రీలంక బ్యాటింగ్ మొదలుపెట్టింది. నిరోషన్ డిక్వెలా స్టార్టింగ్ లో అటాక్ చేశాడు. సరిరా 52, వనుజ సహన్ 62. ఒక టైంలో మ్యాచ్ ఇంకా మిగిలే ఉంది అని అనిపించింది, కానీ అక్కడే ఎంట్రీ ఇచ్చాడు యశ్ ఠాకూర్. 3 కీలక వికెట్స్ తీశాడు. ఆ తర్వాత విప్రజ్ నిగమ్ కూడా 3 వికెట్స్, అనుకుల్ రాయ్ 2 వికెట్స్. అక్కడే శ్రీలంక ఆశలు దాదాపు ముగిసిపోయాయి. దీంతో శ్రీలంక 47.1 ఓవర్స్ లోనే 311కి ఆల్అౌట్ అయిపోయింది. ఇండియా 66 రన్స్ భారీ విజయంతో ట్రై నేషన్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్ లో ఒక విషయం చాలా క్లియర్ అయింది, ఇండియా బెంచ్ స్ట్రెంగ్త్ చాలా డేంజరస్ గా ఉంది. ఈ రోజు ఏ టీమ్ లో ఆడిన వాళ్ళు రేపు ఇండియా మెయిన్ జెల్స్ లో కనిపించే ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. సో ఈ మ్యాచ్ లో మీకు అసలు హీరో ఎవరు అనిపించారు? వైభవ్ సూర్యవంశీయా, తిలక్ వర్మ, లేక యశ్ ఠాకూరా? కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.